కల్పవృక్ష కావ్యగాన సభకు విచ్చేసిన పెద్దలకు రసహృదయులకు నమస్కారం. ఈ వారం రామాయణ కల్పవృక్షంలో కిష్కింధ కాండం గజపుష్పి ఖండం నుంచి 236 వరకు నేను చదువుకున్నాం. ఈరోజు 230 నుంచి చదువుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ అశరథి కరుణాపయోనిధి. శ్రీ నందమూరు నిలయ శ్రీ నందమూరు నిలయ ప్రాణాంతర దీపిక కృపాపరతంత్ర నానా నిగమ శిఖోగ్ర జ్ఞానాకృతి భక్తజనవశ విశ్వేశ. 237వ పద్యం. అమ్మిటులట్లు కాయమునయందున పార్శ్వములుత్తుకొంచు దుఃఖం మగు బాధ కల్గునని కైజత కృమ్ముకొనంగనైన దేహమునయందు వ్రాలుటకునైనను చాలని ఏమి భాగధేయమును పొందినావు మగడా బెగడింతకు తెచ్చి పెట్టుచున్. అమ్మిటులట్లు గాయమునయందున పార్శ్వములొత్తుకొంచు దుఃఖం మగు బాధ కల్గునని కైజత కృమ్ముకొనంగనైన దేహమునయందు వ్రాలుటకునైనను చాలని ఏమి భాగధేయమును పొందినావు మగడా బెగడింతగా తెచ్చిపెట్టుచున్. వెస దశకంఠ రాక్షసుని భీతి శమించెను సర్వదుష్ట రాక్షస కులమందు వెక్కసము శాంతి వహించెను. వీరలోక సాధ్వసమును పాసిపోయినది వచ్చి సమస్త భయంబులుగ్ర కర్మ సముదయ ప్రదూషితను మానిని ననును పొందుచుండగా నీవు యమాశగూర్చిచన నిర్భర శీతల వాతపోతముల్ రావట నుండి కాలమును రాచి చనంగను నీవు జైత్రవేళ విమలోజ్వలత్వపు హళాహలి కల్గదు చల్లవెన్నెలల్ రావిక ముందు నీవు కపిరాజవు మింట చెరింపబోవగా. అయ్యో నా ప్రాణములయందు నగ్గివెట్టి ఎచటికి పోవుచున్నావో ఈవుగాని. అయ్యో నా ప్రాణములయందు నగ్గివెట్టి ఎచటికి పోవుచున్నావో ఈవుగాని కయ్యమునకేగబెద్దెన కాంతయనుచు మచ్చరము పూననేటికి మామకీన అని వివేక దుఃఖంబు పొందుచున్న తార కన్ను అంగదుని మీద పడి ఎలుంగెత్తి చేతులు చాచి కొడుకు కౌగిలించుకొని ఇట్ల పగులబడియే. చూచితివయ్య తండ్రి రిపుసూదనుడై చను నీదు తండ్రి ఆహా చనిపోవుచుండె కదరా మన నోటను దుమ్ము కొట్టి నా ఈ చనినన్నాళ్ల బ్రతుకోగతి సాగడునయ్య. నాకు నీ రాచరికంపు పెంపకము రాపిడి పొందినది విధంబుగన్. పితృపైతామహమైన రాజ్యము మహావీరుండు తానేలి తత్సుతుడీవౌదువు రాజటంచుకొనన్ దోదూయమాన క్రియాహతుడై నీ పిత ఇట్టులయ్యను గదయ్యా. దయ్యమిట్లెంచి వంచితమౌ
రాజ్య వివాద పెంచుకొని చచ్చంతాను నను జంపుచున్. చటుల మహాహవంబులున్ శత్రులు వీచు నగాభిపాత విస్ఫుటములు కాయలైన కిణముల్ పెనుతిమలుగాగనైన ముత్కటముగ రోమరాజుయును క్రమ్మిన నీ పితరొమ్ము పద్మ సంపుటములు శైవలంబులుగా పుల్చిన మానస చింత కూర్చెడున్. ఆడగసుంత కానన పదాంతర వీధులనేగ పిలవాడేటియటంచు నన్నడుగునెప్పుడు నీ జనకుండు. వీడు సమ్రాడభిరామవక్షుడు ధరాతల సంవహనైక దక్షుడు. ఈ వాడి శరంబు తాకి యమవాటిక కెగుచునుండె నాయన. వాలిని చూడు నా బ్రతుకు పైనను నిప్పులు పోసిపోయినాడలము సేతకిచ్చటికి నాగము సేతకు వచ్చినాడు. ఆభీలుడు పృథివి రక్షకుడు పృథివి శయానుడు దీనుడై అసృబ్జాలము లోపలన్ మృగయు జాలము లోపల చిక్కి ఉండెడున్. తేలి అదృశ్యమౌ మన అదృష్టము కాకను లోకమందు రాజ్యాలను కల్గు తత్కృత మహాహవముల్ ఘటిల్లుచుండు. కోపాలను కల్గు తత్కృత మహాహవముల్ క్రియలున్ ఘటిల్. పాపాలును గల్గు క్రూర నరపాలక శిక్షలు సంఘటిల్లెడు. అంచితమైన పాల్యజనమచ్చట చేయు నఘంబు రాజు శిక్షించును. అంచితమైన పాల్యజనమచ్చట చేయు నఘంబు రాజు శిక్షించును. భూమి పాలకుడు చేసిన పాపము దైవముండు శిక్షించును. దైవమున్ తిరిగి చేసిన దానికి కర్మయుండు శిక్షించును. కర్మ జన్మలను చెందెడు దైవ మనుష్య సంహతిన్. శ్రీహసన క్రియా పరవశీకృత చిత్తులు కొందరు ఉగ్ర దుఃఖాహృత కోపవేగ నిహతాత్ములు కొందరు. అందరున్మతి వ్యూహ కషాయ కర్మ కలనొగ్రులై ధరయందు మంద సన్నాహము పొందే నీ దశను నా దశ నేటిక దృష్టరేఖయున్. అనుచున్న తారా నిరూఢ నిగూఢ దుఃఖోల్బణ జనిత వాక్య సంజాతమునకు రామసుగ్రీవులు వెలుగొందుచుండ హనుమంతుడామెతో ఇట్లనే. అతితర దుఃఖ వేగ నిహతాత్మవు పండితురాలవు ఈ దృశోద్గత పరితాపతప్తియును తావక పూర్వ వివేక భావనాశ్రుతమతియున్ పరస్పర విరుద్ధములైనవి వేనికెవ్వరీ క్షితితల మందు కన్పడుచు చెందుచు చిందుచు బుద్భుదంబులై. సొంపరి నీవు దీనవును శోచ్యవు సొంపరి నీవు దీనవును శోచ్యవు దీనుడు శోచ్యుడెవ్వడీ తెంపున. వాని కోసమై దీనత శోకము నీవు పొందగా సంపుటి చిన్న భిన్నమై చాల్విడి దేనికదైచనన్. ప్రవాహంపు వియుక్త కాష్ఠ కలనాద్భుత వృద్ధికి నావటిల్లుచున్. అరయన శోచ్యమైన విషయంబున శోకము పొందుచున్కికిన్. అరయన శోచ్యమైన విషయంబున శోకము పొందుచున్కికిన్. మరియు నదీనమై చనిన మార్గమునందున సృష్టిపోవుచున్. వెరగు భజింపనైన ఎడ బిట్టగు కోపము శోకమందుచున్. పరువడి విజ్ఞులై జనులు పామరులంబలెనే ఔదురేలకు. వికటపు మృత్యువీధి పలవింపగ నేటికి తప్పినట్టు. వికటపు మృత్యువీధి పలవింపగ నేటికి తప్పినట్లు వేరొక సమయంబునందున మరొక్క విధంబుననైన కల్గు. పాయక భ్రమ పొంది ఎప్పటికి నప్పుడే ఇప్పుడు కాదటంచు. నిత్య కలిత మాయనే వరుణ నొట్టిది ఉన్నదే మృక్కుకొన్నటుల్.
ఈ మహాపయోరాశిలో నిన్ని ఎన్ని బిందువులు సూర్యరశ్మి నిపీతములగును. ఈ మహాపయోరాశిలో నిన్ని ఎన్ని బిందువులు సూర్యరశ్మి నిపీతములగును. ఎన్ని ఎన్ని బిందువులు వర్షేందిరా నిబద్ధ కంచక జలధరోద్వాంతములగు. ఆయనకేమి వాలి సహసాద్భుత సాహస శూర కార్యుడైపోయెను. ధాత్రి ఏలి భౌభోగములంగని వాని కోసమే ఈ అపలాపమేమిటికిని. ఏడు అపలాపములాడి వచ్చునా పోయిన వారికై పొగిలిపోవుట నీకునుగాదు నిధి. పసివాడంగదుడుండే వానికి ధరాభారంబు కల్పించి బుద్ధి సమున్మేషణ రాస కార్యకరణాధీనాత్మ విహుండి వెన్క సముల్లాసిత భావమింత యసగంగా చూచుకోలేక వెక్కస పాటందెదు నీ మతి స్థితి కయోగ్యం వైన దైన్యంబునన్. అంగదుడున్ భుజాబల సమంచితుడైనను నేర్పుమీర రాజ్యాంగము చూచుకోగలుగునట్టి వయస్సనుభూతి లేవ. ఉన్నన్ కడు నీవలెం కలుగునా కపిరాజ్యము నీవు ముందు నిల్వంగను. వెన్క తక్కిన బలంబు కలటిది కాని ధీమతి. పొదలు ప్రవాహమందు పడిపోవుట ఇష్టమయ్యన్ ఒడ్డు చేరుదమని కోర్కి లేదు. మరి స్రోతసి అట్టుల లాగు నిట్లులాగు దివియు లేవగొట్టునని కుందగ నేటికి. దాని లక్షణంబది వలనంచు కోరుకొనునట్టిది అందొక వైపనిష్టమా. తూగి సౌఖ్యము వాంఛించి దుఃఖ బహుళమైన జన్మంబు నందుట యబ్బురంబు. తూగి సౌఖ్యము వాంఛించి దుఃఖ బహుళమైన జన్మంబు నందుట యబ్బురంబు. సాధు పానీయ వాంఛమై క్షార జలనిధి ప్రవాహంబు నందు నీదెడు విధాన. అనిన తార నిమేషైక భాగంబున నొరకుండి హనుమంతుని వంకగా కాంచి దుఃఖంబులోనవి ఇట్లనియే. అవునయ్య హనుమా ప్రవాహమునయందావర్తమైరాన్ పయో వివరం బంధున చుచ్చుచుంటిని శుచా. వీరావఘోరంబుగానవు దుఃఖంబును తత్ప్రవాహ సహజంబౌ లక్షణంబే. మనోధవుడిట్లైనడ నొట్టు చేరనిక చింతాసాగరం బీదెదన్. పెనిమిటి స్వరాజ్యమతివకు తనయుడు పరరాజ్యము ఏను తన రాజ్యము పోయిన దానను. సుగ్రీవునకును నెక్కువయైన ఎట్లు కోల్పడు దానన్. వానికి రాజ్యముందిగిరి వచ్చెను నాకును వచ్చునన్న యాశానత మూలలేశమును క్ష్మా కుహరంబున పెల్లకిల్లగా. వాని ధరాధిపత్యమున బాలకుడు అంగదుడిటికిన్ రిపుస్థానము కల్గ. నీ తరము చాలక పైనను అనుసృతంబుగన్. ఒక వందయంగదులు మామక దుఃఖము పాపలేరు మహనీయమతి. ఒక 1000 నీతి వాక్యములకు నొక్క యథార్థ వాగ్బలం ఉండనటుల్. వాన కురియంగవలయును వసుధ పండవలయు పండుటకుంగాని వసుధ దేనికవు. వసుధ లేని వాన ఏమవునటన్న వానయన నీరమది సృష్టి ప్రథమమూర్తి. మిన్ను పగిలి ప్రళయమేఘ గర్జలు మహానిలముల శనిపాతములను చేయు. భూమి కూడా పగిలి భూకంపములు మహాప్రళయములను చేయు బలము కలదు. సబహుమతి ప్రగల్భ మృదు సాంత్వన వాక్కలితాదరా. సబహుమతి ప్రగల్భ మృదు సాంత్వన వాక్కలితాదరా. సురారి బహుళ మర్దన క్షముడు శ్రీనిధి వాలి మనోజ్ఞ మేఘమై.
గుబురుల సస్యముల్ వెలుచు క్షోణిని నేనై సృష్టి కార్యమందబలను గాక రాజ్యమున నంగదు నిల్ప బలంబు లేకన ఆగ్రహము పూని ఆహవమాడగల్గుదన ఎవని కోసమై ఆడుదును కపీంద్ర ఎవని కోసమో వాడు మహిషయానుడుగ్రశోచ్య స్థితిన్ పడియున్నవాడు వారి వారి ప్రతిజ్ఞలు వారి వారి నిర్వహణ శక్తులు తెలియని వెలది వికటీకృతము సేతగా బొమటికము కొడుకునకు నొసంగి నిప్పులు చెరిగి కొననేల నడుమ కంబమ్ము నాటిన నల్ల చెరువు బలే నడుమ కంబమ్ము నాటిన నల్ల చెరువు బోలె పడియున్న వాలిలో మునకలిడుదు కూడి అన్నింటి కతడయున్నాడు నన్న చంపినాతడు తీవ్ర భాస్కర సుచుండు అనుచు తార చేతులు వాలిపై నుంచి తొడలపై పడియున్న వాలి చేసన్న సుగ్రీవుని చేరబిలిచి ఇట్లనియే నిజముగా రామచంద్రునకు నీవల సాయము చేసి యుందునే అచిరము చేరినన్ రఘుకులంబుది చంద్రుడు గర్వబుద్ధినై వృజనములాడియుందును ఒకవేళను చంపియుందును నీరజదల చారులోచనుడు రాముడు నన్నిది ఎప్పుడున్నదే నన్ను చంపించడు నంతదాక చనియన్నన్ నీదు కోపంబు పొందని ఈనాళుల పొందియున్న సమయానన్ నీ స్వభావంబు లోతున నాయందలి నీదు గౌరవమునందున్ దీని చిన్నెల్ కనుంగొన రాకుండగా నుండియుండును కదా గూఢ ప్రమాణం పుగన్ కడు నీ కోపపు మూలభూత పుటహంకారంబు నీ చిన్నయప్పుడునట్లున్నది రాజ్యపాలనము నీవు చేయగా కల్గు దెక్కుడు నాకన్న నటంచునున్నయది నీకుందాని నేనెప్పుడు గుర్తిడి తిన్ తాన తలంచుచుంటి నిన్ను దూరేత్యుంబునర్పన్మతిన్. సార్ నారాయణ రెడ్డి సార్ ఇక్కడ ఆపమంటారా? చాలు సార్. సార్ నమస్కారం సార్. శ్రీమంజూషిక భక్త రక్షణ కళా శ్రీతుంచువానంద వల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రళయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీఖార రుక్ శ్రీమంతం వై పొల్చు వెల్గు నొకడే సెవింతు విశ్వేశ్వర. అందరికీ నమస్కారాలు అండి. వాలితో తార అన్నది ఇంటి కప్పు లేచిపోయింది, ఆలు బిడ్డలు ఏమైతారో అని ఆలోచించారా? వీరుడవైనటువంటి నీకు భార్యనైనప్పుడే ఈ విధవాత్వము యొక్క విషయము నాకు అర్థమైంది. అయ్యయ్యో, నేలపై పడి కూడా మీ ముఖవర్ణం మారదేమి అని అంటున్నది. ఇంకా ఆ వాలి యొక్క రొమ్మున అమ్ము అలాగే ఉంది. కాబట్టి ఆ ప్రక్కలందు అనిర్వాచ్యమైనటువంటి బాధ కలుగుతుంది. ఆ బాధను చెప్పుకోవడానికి కూడా, చేతులతో గుండెను బాదుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. తార వాలిని కౌగిలించుకుందామని అనుకుంటే కూడా అది కూడా వీలు కావడం లేదు. ఏమి అదృష్టాన్ని పొందినవయ్యా మగడ, ఈ తీరు ఎంతో భయాన్ని కలిగిస్తున్నది. పూర్వం ఉన్నటువంటి రావణుడి వల్ల కలిగే భయం ఇప్పుడు లేదు. సమస్తమైనటువంటి దుష్టులైన రాక్షస సముదాయములకు చెందినటువంటి భయం కూడా లేదు. ఇప్పుడంతా శాంతి ఓలలాడుతూ ఉంది. వీరలోకం యొక్క అంటే వీరుల యొక్క భయం కూడా లేదు.
కానీ ఈ అన్ని భయాలన్నీ కూడా ఉగ్రకర్మలకు లోనైనటువంటి స్త్రీనైనా నన్ను ఈ భయాలన్నీ కూడా చుట్టుముట్టి మిక్కిలిగా వివశురాలని చేస్తున్నాయి. నీవు కాలవశమై మరణించి దక్షిణ దిక్కును గూర్చి అంటే యమసదనానికి వెళ్ళగా నిండైనటువంటి శీతలమైన గాలులు రావడం లేదు. నీవు కాలమును రాపిడి పెట్టి మరణించగా జైత్రవేళకు చెందినటువంటి విమలోజ్వలమైన కలకల ధ్వని వినిపించడం లేదు. కపిరాజువైన నీవు ఆకాశములో విహరించపోగా చల్లటి వెన్నెలల సముదాయములు కనిపించడం లేదు. అయ్యో, నా ప్రాణములందు అగ్గిపెట్టి నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావో ఏమో. ప్రాణముల యందు అగ్గి పెట్టడం అనేది కూడా ఒక మరి అందరం వాడుకునేటటువంటి నుడి. నా వాడవైనటువంటి అంటే మామకీన నా వాడవైనటువంటి ఓ నాథ, కాంత కయ్యమునకు వెళ్ళవద్దని అన్నదనే మాటతో ఇప్పటికి కూడా ద్వేషాన్ని కలిగి ఉన్నావా అని వివేకపూరితమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నటువంటి తార యొక్క దృష్టి అంగదుని మీద పడ్డది. వెంటనే ఎలుగెత్తి చేతులు చాచి కొడుకును కౌగిలించుకొని ఈ విధంగా దుఃఖిస్తూ ఉంది. తండ్రి, చూచితివయ్యా, శత్రు సంహారానికి వెళ్ళేటటువంటి నీ తండ్రి చనిపోతూ ఉన్నాడు. మన నోట దుమ్ముగొట్టి వెళ్ళిపోతున్నాడు. ఈ గడిచినటువంటి దినాల బ్రతుకు ఏదో విధంగా సాగింది. ఈ రాచరికపు యొక్క పెంపకము యొక్క ఒరయిక, రాపిడి, బాధ నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చింది. తండ్రి తాతలదైనటువంటి రాజ్యాన్ని మహావీరుడైనటువంటి వాలి తాను ఏలి ఆ తదుపరి అతని కుమారుడవైనటువంటి నీవు రాజువు అవుతావు అని అనుకున్నాడు. కాని బాణముచే చంపబడి నీ తండ్రి ఇట్లా అయినాడు దయ్యా. దైవముపై భారము పెట్టి మోసపూరితమైన రాజ్య వివాదాన్ని పెద్దది చేసి నన్ను చంపుతూ తాను మరణించినాడు. దైవం మీద భారం పెట్టడం అంటే రాముడు ధర్మాత్ముడు, ధర్మాన్నే నెరవేరుస్తాడు, నన్నేమి చేయడు అనేటటువంటి నమ్మకంతో వెళ్ళాడు యుద్ధానికి. మరి ఆ పైన మోసపూరితమైన రాజ్య వివాదం అంటే చెట్టుచాటున ఒకరిని పెట్టుకొని వాళ్ళని చంపాలి అన్నటువంటి సుగ్రీవుడి ఉద్దేశం ఇక్కడ ప్రకటితం. ఇట్లా నీవు నన్ను చంపుతూ తాను మరణించినాడు. తీవ్రమైనటువంటి గొప్ప యుద్ధాల లోపల శత్రువులు విసిరినటువంటి కొండలు పైబడడం వల్ల ఏర్పడినటువంటి కాయలు కణములుగా రూపొంది పెద్ద దిమ్మలుగా కనిపిస్తూ ఉన్నాయి. శరీరం మీద అత్యధికమైనటువంటి రోమరాజి ఒప్పుతూ ఉంది. నీ తండ్రి యొక్క వక్షస్థలం పద్మ సముదాయాలు నాచులను కలిగి ఉన్నటువంటిదిగా కనబడుతూ ఉంది. నా మనస్సునకు మిక్కిలి విచారాన్ని కలిగింపజేస్తున్నది. ఆడుకోవడానికి, కొంతసేపు ఆడుకోవడానికి అడవిలోని ప్రదేశాలకు నీవు వెళ్ళగా నీ జనకుడు పిల్లవాడు ఏడి అని నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇతడు మండలేశ్వరునిదైన గొప్ప ఛాతి కలిగిన వాడు, భూమిని మోసేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అటువంటి వ్యక్తి ఈ వాడి శరము తాకి యమసదనానికి వెళ్ళుతున్నాడు నాయన. వాలిని చూడు, నా బ్రతుకు పైన నిప్పులు పోసిపోయినాడు. యుద్ధం చేయడం కోసం ఇక్కడికి వచ్చినాడు, కానీ నన్ను ఆగము చేసి వెళ్ళిపోతున్నాడు.
ఆగం చేయడం అంటే ఎటు కాకుండా చేయడం. నన్ను ఎటు కాకుండా చేసి ఇట్లా వెళ్ళిపోతున్నాడు. అతడు భయంకరుడు, పృథ్వీ రక్షకుడు. అటువంటి భయంకరుడైన పృథ్వీ రక్షకుడైనటువంటి వాడు నేలపైన పడుకొని దీనుడై రక్త ప్రవాహంలో మునిగి వేటకాని వలలోపల చిక్కి ఉన్నట్లుగా కనబడుతున్నాడు. ఈ రక్త ప్రవాహం అంతా ఎట్లా ఉంది అంటే వేటగాడు పరచినటువంటి వలలాగా కనిపిస్తుంది. మన యొక్క అదృష్టం తేలిపోయి కనబడకుండా వెళ్ళిపోతున్నది, అదృశ్యమైపోతున్నది. కాకను లోకంలో రాజ్యాలు కలుగుతాయి. ఆ రాజ్యాల వల్ల గొప్ప గొప్ప యుద్ధాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఈ యుద్ధాల వల్ల పరస్పరం కోపాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ యుద్ధాలు చేయడం వల్ల పాపాలు కలుగుతాయి. క్రూరులైనటువంటి రాజులు దానికి తగినటువంటి శిక్షల్ని వేస్తూ ఉంటారు. ఉప్పిదమైనటువంటి పాలింపబడుతున్నటువంటి జనము ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటుంది. అటువంటి పాపుల్ని రాజు శిక్షిస్తూ ఉంటాడు. భూమి పాలకుడు చేసినటువంటి అంటే రాజు చేసినటువంటి పాపం అది దైవం శిక్షిస్తుంది. పాలితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి పాపం ఉంటే దానికి రాజు శిక్ష విధిస్తాడు. రాజు చేసినటువంటి పాపానికి దైవం శిక్ష విధిస్తుంది. దైవము తిరిగి చేసిన దానికి కర్మ శిక్షను విధిస్తుంది. ఇట్లా కర్మ దైవ మనుష్య సమూహతి లోపల, దైవ మనుష్య సముదాయం లోపల కర్మ జన్మలను పొందుతూ ఉంటుంది. సంపద వల్ల కలిగినటువంటి ఆనందముచే మైమరచిన మనస్సులు గల వారు కొందరు అంతులేని దుఃఖమునకు లోనై కలిగిన కోపాతిశయంతో చంపబడినటువంటి అంతరంగములు కలిగిన వారు అయి ఉంటారు. ఈ భూమిపై గల అందరూ మనసులోని ప్రణాళికల కటువైన కర్మల సంసర్గం చేత భయంకరులై ఉన్నారు. నీయందు నాయందు మన అదృష్ట రేఖ అల్పాతి అల్పంగా గోచరిస్తుంది అనుతున్న తార యొక్క ప్రసిద్ధమైన నిగూఢ దుఃఖోల్బణ జనితం ప్రసిద్ధమైనటువంటి అవ్యక్తమైనటువంటి బాధతో వెలువడిన వాక్య సముదాయాలను రామ సుగ్రీవులు ఆశ్చర్యపడుతూ వినగా హనుమంతుడు ఆమెతో ఇట్లన్నాడు: ఓ తారా, నీవు అవధులు లేని దుఃఖ తీవ్రత చేత బాధ నొందిన అంతరంగము కలిగిన దానవు, పండితురాలివి. ఇటువంటి పైకి ఎగదన్నుకొని వస్తున్న దుఃఖము వల్ల కలిగిన బాధయు పూర్వము నీకున్న వివేక భరితమైన విచక్షణా జ్ఞానము పరస్పర విరుద్ధములై కనిపిస్తున్నాయి. ఈ భూమిపై కనిపిస్తూ వృద్ధి నొందుతూ ఆనందిస్తూ ఉండేవారు ఒకరికి మరొకరు ఏమీ కారు. ఈ జీవనం నీటి బుడగలాంటిది, ఈ దేహం అనిశ్చితమైనటువంటిది. సంతోషము కొరవడిన నీవు దీనురాలివి, విచారణ చేయవలసిన దానివి. నిన్ను గూర్చి నీవే విచారించవలసి ఉన్నప్పుడు ఇతరులెవ్వరో విచారింపదగినారని అనుకొని ఎవని గూర్చి విచారిస్తావు? నీవే దీనురాలివై ఉండి ఏ దీనుని గూర్చి జాలి పొందెదవు? కలసి ఉన్న కలయిక చిన్నాభిన్నమై వరుసగట్టి విడివిడిగా ప్రవాహధారలలో వెళ్ళిపోతున్నప్పుడు ఆ కాష్టములు తిరిగి ఏకము కావాలనే ఆలోచన దుఃఖదాయకమైనటువంటిది. పరిశీలనతో చూసినప్పుడు విచారింపదగని దాని విషయంలో జనులు దుఃఖమును పొందడం
దీనత్వం లేకుండా వెళ్ళిన మార్గమున దుఃఖమునకు లోనవుతూ అబ్బురపడే సందర్భంలో అధికమైన కోపాన్ని శోకాన్ని పొందుతూ ఎంతో విజ్ఞత గల జనులు సామాన్యుల వలె ఎందుకు ప్రవర్తిస్తారో తెలియరాకున్నది. వికటమైనటువంటి మృత్యువును గూర్చి దుఃఖించడం ఏమాత్రము కూడా సరి అయినది కాదు. ఈ రోజు మృత్యువు తప్పినా మరో రోజు మరో విధంగానైనా అది కలుగుతుందనేది వాస్తవం. నిత్యము మాయకు లోబడి భ్రమకు లోనై ఎప్పటికప్పుడు ఇప్పుడు కాదనుకున్నా ఏడవకుండా ఉండడం అనేది ఉండదు. చావు రావద్దని మొక్కుకున్నా అది జరగదు. ఎందుకంటే పుట్టినటువంటి వాడు గిట్టడం అనేది సహజం. జాతస్య మరణం ధ్రువం. జీవితం ఉద్భుతప్రాయం అంటారు, నీటి బుడగ లాంటిది. గీతలో ఇదే విషయం చెప్పబడ్డది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని. అంటే ఎవరు కూడా, ఎటువంటి వారు కూడా, ఎంత బలవంతులైనా శౌర్యవంతులైనా చావును తప్పించుకోలేదు. అది ఎప్పుడో ఏనాడో ఎప్పుడో తప్పనిసరిగా వస్తుంది. ఈ మహాసముద్రంలో ఎన్నెన్ని నీటి బిందువులు సూర్యరశ్మి చేత పీల్చబడుతున్నాయో, ఎన్నెన్ని బిందువులు వర్షలక్ష్మి ధరించినటువంటి కంచుకమనే మేఘము నుండి వేగవంతంగా వెలికి వస్తున్నాయో. అంటే ఇక్కడ ఈ జననం మరణానికి ప్రతీకలుగా ఉన్నటువంటి విషయాలు ఇవి. నీటి బిందువుల్ని సూర్యరశ్మి పీల్చడం అనేది మరణం. మళ్ళీ వర్షలక్ష్మి కారణంగా నీటి బిందువులు జారడం అనేది జననానికి ప్రతీక. ఆయనకేమి వాలి అద్భుతమైనటువంటి సాహస శూరకార్యుడై ఈ విధంగా వెళ్ళిపోయాడు. భూమిని పరిపాలిస్తూ అనేకమైనటువంటి భోగ భాగ్యాలను అనుభవించాడు. అతని కోసం ఈ విధంగా దుఃఖంతో కూడినటువంటి మాటలు పలకడం ఎందుకు? ఇట్లా దుఃఖంతో బాధపడుతూ పనవిల్లితే ఆ చనిపోయినతడు వస్తాడా తిరిగి? పోయిన వారి కోసం దుఃఖించడం అనేది దీనిది జ్ఞాన సంపన్నురాల నీకు తగినది కాదు. అంగదుడు పసివాడున్నాడు. అతనికి రాజ్యమును కల్పించి అతని వెనుక బుద్ధి విలసన పూర్వకమైన రాచకార్య నిర్వహణ ధురీనురాలివైనటువంటి నీవు ఉండి సంతోషంతో అభివృద్ధిని చూచుకోలేక నీ మన ప్రవృత్తికి తగని దీనత్వాన్ని పొంది దుఃఖానికి లోనవుతున్నావు. పసివాడైనటువంటి అంగదుని రాజుగా చేసి అతని వెంట ఉండి అతని అభివృద్ధిని చూడాల్సినటువంటి సమయం ఇది. అట్లా కాకుండా దీనత్వంతో దుఃఖానికి లోనవుతున్నావు. అంగదుడు భుజబల సమంచితుడైనప్పటికీ, బాహుబలంతో కూడినవాడైనప్పటికీ, నేర్పు మీర రాజ్యాన్ని పరిపాలించుకోగలిగినటువంటి ధైర్యస్థైర్యాలు శక్తి ఉన్నప్పటికీ అతనికి వయస్సు గాని అనుభవం గాని లేదు. ఉన్నా కూడా నీకు ఎంత ఉన్నదో అంత లేదు. నీవు కపిరాజ్యం ముందు నిలిస్తే, కపిరాజ్యానికి ముందు నీవు నిలబడితే నీ వెనక తక్కిన బలమంతా కూడా ఉంటుంది. ఉప్పిదమైనటువంటి ప్రవాహంలో పడిపోవడం ఇష్టమైనప్పటికీ ఒడ్డు చేరాలి అనేటటువంటి కోరిక లేదు. మరి ఆ ప్రవాహము అట్టులా లాగుతూనే ఉంటుంది. అట్లా ఆకర్షించి చంపుతుందని విచారించడం ఎందుకు? అది దాని లక్షణం. కావాలని కోరుకున్న దాంట్లో అయిష్టత కూడా ఉంటుందా? కావాలని పూనుకొని సుఖాన్ని వాంఛించి
దుఃఖంతో కూడినటువంటి జన్మాన్ని పొందడం చాలా అబ్బురమైనటువంటి విషయం. మంచినీరును కోరి ఉప్పు నీటి ప్రవాహంలో ఈదడం ఎటువంటిదో, సౌఖ్యాన్ని కోరి దుఃఖబహులమైనటువంటి జన్మను పొందడం కూడా అటువంటిదే అనిన తార ఒక రెప్పపాటు కాలం మాట్లాడకుండా ఊరకుండి హనుమంతుని వంక చూచి దుఃఖంతో నవ్వి ఇట్లన్నది, అవునయ్యా హనుమ, ప్రవాహంలో ఉండేటటువంటి సుడి యందు నేను ప్రవేశిస్తూ ఉన్నాను. ఇక్కడ శుచ అని సంబోధించింది ఆంజనేయుణ్ణి. పరిశుద్ధమైన వాడ, ప్రవాహంలో ఉన్నటువంటి సుడి రాగా అందులో ఆ వివరంలో చూచుచుంటిని. వీర సంబంధి చెడు ఘోరం వల్ల కలిగే బాధ కూడా ఆ ప్రవాహపు సహజమైన లక్షణమే. నా భర్త ఇట్లైనటువంటి సందర్భంలో తీరమును చేరడానికి దుఃఖ సముద్రాన్ని ఈదగలదానను. నిజంగా ఆలోచిస్తే స్త్రీకి భర్త స్వరాజ్యం, కుమారుడు పరరాజ్యం. నేను నా రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి దానను. సుగ్రీవునికి భారమైనట్లుగా నేను కనిపించడం బాగుండదు. నేను సుగ్రీవుడికి భారము కాదలుచుకోలేదు. సుగ్రీవుడికి రాజ్యము తిరిగి వచ్చింది, నాకు కూడా వచ్చుననేటటువంటి ఆశకు తల వంచిన అల్పమైనటువంటి భూమిలో ఉన్నటువంటి వేరు కూడా పెళ్లగించబడింది. సుగ్రీవుని రాజ్యపాలనకు అంగదుడెందుకు? శత్రుత్వానికి ఈ తరము సరిపోదా? రాజ్యపాలనలో అంగదుడిని పెడితే అతడిపైన ఇంకా శత్రుత్వం కొనసాగుతూ ఉంటది. శత్రుత్వానికి ఇంతటితో సరిపోదా? ఈ తరము సరిపోదా? ఆ పైన కూడా ఈ శత్రుత్వం ఇంకా కొనసాగాల? ఒక 100 మంది అంగదులు ఉన్నప్పటికీ ఓ మహనీయమతి, నాకు కలిగినటువంటి దుఃఖాన్ని ఆపలేరు. ఒక 1000 నీతి వాక్యములకు సమానమైనట్టుగా ఒక్క సత్యవాక్యము ఉండనట్లుగా, ఒక్క సత్యవాక్యం ఏ విధంగానైతే 1000 నీతి వాక్యాలకు సరి అయినది కాదో, అదేవిధంగా 100 మంది అంగదులు నా చెంత ఉన్నప్పటికీ నాకున్నటువంటి దుఃఖాన్ని ఆపలేరు. వాన కురియాలి, భూమి పండాలి, కానీ పంట పండని భూమి ఎందులకు? భూమి లేకపోతే వాన ఏమి కానున్నదంటే, వాన అంటే నీరు. అది సృష్టిలో ప్రథమమైనటువంటి రూపం. ఆకాశము పగిలి బ్రద్దలై ప్రళయకాలపు మేఘ గర్జనలు, గొప్ప సుడిగాలులు, తర్వాత అశనిపాతములు, ఇవన్నీ కూడా చేస్తుంది. భూమి కూడా చాలా బలమైనటువంటిదే. అది కూడా పగిలి భూకంపాలను, మహాప్రళయాలను సృష్టించగలుగుతుంది. అనేకమైనటువంటి ఆలోచనల పాండిత్యంతో కూడిన ఇంపైన ఓదార్పు మాటలతో ఆదరిస్తున్నవాడా ఇక్కడ ఆంజనేయుణ్ణి సంబోధించింది ఆమె. స బహుమతి ప్రగల్భ మృదు సాంత్వన వాక్ కలితాధర అని అనేకమైనటువంటి ఆలోచనల పాండిత్యంతో కూడిన ఇంపైన ఓదార్పు మాటలతో ఆదరిస్తున్నటువంటి ఓ ఆంజనేయ, సురారి బహుళ మర్ధన క్షముడు. ఈ వాలి ఎటువంటి వాడు అంటే చాలా గొప్పనైనటువంటి ప్రతాపం కలిగిన వాడు. అనేక మంది రాక్షసుల్ని అణచివేయదగినటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి. ఇంపైనటువంటి మేఘంలాగా ఉన్నాడు. నేనేమో పొదలు,
పంట పైరులు గల భూమినై ఉన్నాను. సృష్టి కార్యమున అబలను కావచ్చు గాని అంగదుని రాజుగా చేయడం చేతకాక కాదు. అంటే ఇక్కడ ఈ వాలి ఒక గొప్ప మేఘంలాగా, ఈ తార ఒక భూమిలాగా పోల్చుకుంటూ ఉన్నది. సృష్టి కార్యం చేసేటటువంటి అబలను సరే, అంగదుని రాజుగా చేయడం చేతకాక నేను ఈ పని చేయడం లేదు. కోపము కలిగి కోపంతో యుద్ధం చేయగలుగుతానా? ఒకవేళ చేసినా, ఓ కపీంద్ర, ఎవని కోసమై యుద్ధం చేయాలి? నా వాడైనటువంటి వాలి పరలోకం వెళుతున్నాడు కాబట్టి నేను ఎవరి కోసం యుద్ధం చేయాలి? ఎవరి కోసం యుద్ధం చేయాలో అతడు మహీశయానుడై మిక్కిలి విచారించదగినటువంటి స్థితిలో ఉన్నాడు. నేలపై కదలిక లేకుండా పడి ఉన్నాడు. వారి వారి ప్రతిజ్ఞలు, వారి వారి నిర్వహణ శక్తులు తెలియనటువంటి కాంతను నేను. ఎదురు తిరిగేటటువంటి చేష్టగా నా కొడుకైనటువంటి అంగదుడికి కిరీటాన్ని పెట్టి నిప్పులు చెరిగికోను, శత్రుత్వాన్ని పెంచుకోలేను. వాళ్ళిద్దరి అన్నదమ్ముల మధ్యన ఉన్నటువంటి ప్రతిజ్ఞలు కానీ నిర్వహణ శక్తులు కానీ నాకేమీ తెలియవు. కానీ ఇప్పుడు నేను ఎదురు తిరిగి నా కొడుకునకు కిరీటం ఇచ్చి రాజును చేస్తే ఆ శత్రుత్వం ఇంకా పెరిగిపోతుంది. అది నాకు అవసరమా? నల్ల చెరువులో నడుమ కంబము నాటినట్లుగా వాలి ఉన్నాడు. నేను అతని దుఃఖంలో మునకలు వేస్తాను. తీవ్రమైనటువంటి తీవ్ర భాస్కర సుతుండు, భాస్కర పుత్రుడైనటువంటి సుగ్రీవుడు, అన్నను చంపినవాడు, అన్నింటికీ అతడే ఉన్నాడు. ఇతరమైన విషయాలను గురించి ఆలోచించాల్సిన అవసరము నాకు లేదు. అనుచూ తార చేతులు వాలిపై నుంచి తొడలపై పడి ఉన్న వాలి చేసన్న కారణంగా సుగ్రీవుణ్ణి దగ్గరకు పిలిచి ఇట్లనియే, నిజముగా రామచంద్రుడికి ఒకవేళ రఘురాముడు నా యొక్క ఇంటి ముంగిడికి వస్తే అట్లా సాయము చేసి ఉందునా? నీవే విధంగానైతే రామునికి సహకరించావు, రాముడు ఒకవేళ రఘుకులాంబుధి చంద్రుడు, రఘుకుల సముద్రానికి చంద్రుడి లాంటి శ్రీరాముడు నా యొక్క అజిరము చేరిన ఇంటి ముంగలికి వచ్చినట్లయితే నిజంగా నీవు ఏ విధంగా సహాయం చేసావో అట్లా చేసి ఉంటానా? చేసి ఉండను. అహంకారమైనటువంటి బుద్ధితో వృజినములాడి వక్రమైనటువంటి మాటలు మాట్లాడి ఆ విధంగా అతన్ని కించపరిచి ఉండేవాడను. ఒకవేళ అతడు చంపినా నన్ను చంపి ఉండేవాడు. కమలదళములను పోలిన అందమైన కనులు గల శ్రీరాముని సన్నిధానం నాకు నిరంతరం ఉండేదే. నన్ను చంపించేటంత వరకు నీలో నాపై కోపమున్నట్లు తెలియదు. ఈనాడది బయటపడ్డది. నీ స్వభావం యొక్క లోతుల నాయందు నీకు గల గౌరవము మాటున కోపపు గుర్తులు కనుగొనరాకుండా దాగి ఉండవచ్చు. అంటే ఇంతకాలం ఎన్నోసార్లు కలుసుకున్నాము, యుద్ధం చేసుకున్నాము, కానీ చంపేంత పంతం నీలో ఉన్నట్లు నాకు కనిపించలే, కోపం కనిపించలేదు. ఈనాడది బయటపడ్డది. నీ స్వభావం లోతుల నాపైన అమితమైన గౌరవం ఉంది. ఆ గౌరవం మాటున ఈ కోప గుర్తులు దాగి ఉండవచ్చు. అమితమైనటువంటి కోపానికి మూలభూతమైన అహంకారం నీకు చిన్నప్పటి నుండి ఉన్నది. నీకు రాజ్యపాలన చేయాలి అనేటటువంటి ఆశ నాకన్నా నీకు ఎక్కువగా ఉంది. నాకంటే గొప్పగా కూడా నీవు రాజ్యము చేయగలుగుతావు అనేది నాకు తెలుసు. దానిని నేను ఎప్పుడో గుర్తించాను.
అందుచేత నిన్ను హితకారిగా చేయాలని అనుకుంటున్నాను. ఇంతవరకు అయిపోయింది కదండి. 275. అందరికీ ధన్యవాదాలండి. ఏమైనా విశేషాలు, అనుబంధ విషయాలు ఏమైనా ఉంటే చెప్పవలసిందిగా రామూర్తి గారిని, కృష్ణమూర్తి గారిని కోరుతున్నాను. రామ్మూర్తి గారు, నాగిల వారు. నాగిల వారు. నేను స్పందించేది ఏం లేదు సార్, చాలా బాగా చెప్పినారు నారాయణ రెడ్డి గారు. ఒక నమస్కారం అంతే. నమస్కారం. ఈరోజు నేను చెప్పడం మర్చిపోయినా, ప్రమోద్ గారు చాలా చక్కగా పఠనం చేశారు. చాలా ఎంపుగా అనిపించింది వారి కావ్యగానం. ధన్యవాదాలు. అవును సార్, అంటే మంచి విరుపులతోటి చదివేటప్పుడు అర్థమయ్యే విధంగా చదివింది వారు. అవును. అలాగే నాగిల వారు ఏమన్నా? లేదండి, ఏమి లేదు. జీ ధన్యవాదాలండి. నమస్కారం సార్. రామ్మూర్తి. అట్లాగే సార్, ఇంకెవరైనా మాట్లాడతారా?